రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ ఇచ్చాపురంలో శనివారం పర్యటించారు. ముందుగా ఇచ్చాపురం పట్టణంలో ఉన్న ప్రభుత్వ బాలుర పాఠశాలలో పర్యటించారు. 7వ తరగతి గదిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలు, బోధనా సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల బోధనా తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థుల నోట్సులను సబ్జెక్టుల వారీగా పరిశీలించారు. ఒకేసారి ఎక్కువ పాఠాల నోట్బుక్లు ఇవ్వడంపై ఉపాధ్యాయులను నిలదీశారు. విద్యార్థుల నోట్సులను పరిశీలించకపోవడంపై ఉపాధ్యాయులను ప్రశ్నించారు. అకాడమిక్ క్యాలెండర్కి సంబంధించి పలు అంశాలను ప్రస్తావించిన సందర్భంలో ఆర్జేడీ జ్యోతికుమార్, డీఈఓ వెంకటేశ్వర్ల తీరుపై మండిపడ్డారు. ఇదే క్రమంలో ఈ పాఠశాలను కొన్ని రోజుల కిందటి వరకు డిప్యూటీ డీఈఓగా పనిచేసిన పగడాలమ్మ తనిఖీ చేసి తనకు నివేదిక ఇవ్వకపోవడంపై ఫోన్ ద్వారా ఆవిడతో మాట్లాడుతూ మండిపడ్డారు. తనిఖీల నివేదిక ఇవ్వకపోవడంపై ఆమెకు నోటీసు ఇస్తానంటూ ఫోన్ ద్వారానే ఆమెకు తెలిపారు. ఆర్జేడీని ప్రశ్నిస్తున్న సందర్భంలో డీఈఓ జోక్యం చేసుకోవడంతో డీఈఓపై మరలా ప్రవీణ్ ప్రకాష్ మండిపడ్డారు. తన పని తాను చేసుకోలేరు గాని ఇతరులకు మాత్రం సహాయం చేస్తారు అంటూ డీఈఓతో మాట్లాడుతూ ఉన్నారు. డీఈఓగా పని చేయలేకపోతే నాకు తెలియజేస్తే ప్రమోషన్ కోసం చాలా మందిలో ఉన్నారని, వారికి అవకాశం కల్పిస్తారని ప్రవీణ్ ప్రకాష్ ఘాటుగా డీఈఓతో అన్నారు. ప్రతి ఒక్కరూ ప్రవీణ్ ప్రకాష్ లా ఎందుకు ఉండలేకపోతున్నారని ప్రశ్నించారు. అనంతరం గత ఏడాది ఫెయిల్ అయిన 10వ తరగతి విద్యార్థులతో సమావేశమయ్యారు. కొంతమంది అంతమంది ప్లీజ్ డోంట్ జనరలైజ్. మీ స్పెసిఫిక్గా ప్రతి మనిషి ప్రతి మనిషి దయచేసి వాళ్ళకి ఒక ఫ్రూట్స్ లాగా, వెజిటేబుల్ లాగా కొంతమంది అంతమంది ఈచ్ పర్సన్ వాళ్ళ దారి. 200 కోట్ల మంది 200 కోట్ల దారి. గ్లోబల్ పిల్లలకి చేయవచ్చు అన్నీ చాలా చేయవచ్చు. పేరెంట్స్ గురించి మాట్లాడలేదు. పేరెంట్స్